యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. అమర్ గారు వచ్చారా? ఇందాకే వచ్చారు మేడం. ఎక్కడున్నారు? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు మేడం. ఈరోజు ఇంపార్టెంట్ సర్జరీ ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది కదా మేడం. థియేటర్లోకి వెళ్ళిపోయారా? ఆయనతో పాటు కార్లో వచ్చింది ఎవరో? ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరిని అడగాలి? ఒకవేళ అడిగితే తప్పుగా ఏమైనా అనుకుంటారా? ఆయన్ని డైరెక్ట్గా అడుగుదామనుకుంటే తిడతారు. వీళ్ళని అడుగుదామంటే మా ఆయన్ని మరీ తక్కువ చేసినట్టు అవుతుందేమో. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అతని పక్క సీట్లో ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కోగలిగితే మీ ఆయన లైఫ్లో ఉన్న తన లవ్వర్ ఎవరో తెలిసిపోతుంది. సో ఇప్పుడే నువ్వు అమర్ కార్ని చేజ్ చేస్తూ వెళ్తేనే నిజం తెలిసే అవకాశం నీకుంటుంది. ఆ ఫోన్ కాల్స్ టార్చర్ నుండి తప్పించుకోవటానికైనా, వాళ్ళు చెప్పిందంతా తప్పని నిరూపించడానికైనా ఆయనతో వచ్చిందెవరు నేను తెలుసుకొని తీరాల్సిందే. ఏమండి, ఒక నిమిషం. మీరిక్కడ ఏం చేస్తుంటారు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? చూస్తే తెలియట్లేదా? నేను నర్స్, తన వార్డ్ బాయ్. ఇప్పుడు మా ఆయన రోజు హాస్పిటల్కి వస్తుంటారు కదా, ఆయన లోపలికి రావటం మీరు చూస్తారా? ఏంటి మేడం, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చూస్తారా లేదా అది చెప్పండి. ఆయన కంటే ముందు వస్తే చూస్తాం, లేదంటే లేదు. రోజు ఖచ్చితంగా చూస్తామని చెప్పలేము. ఈ రోజు ఆయన రావటం చూసారా? చూశానండి. ఆయనతో పాటు ఈరోజు ఎవరొచ్చారు? ఆయనతో పాటు రాధికా మేడం గారు వచ్చారు మేడం. అక్క ఎలాగో వస్తుందిలే కానీ నేను అడిగేది ఈ రోజు ఆయన కారులో ఎవరైనా వచ్చారా అని. చాలా ఆపండి మేడం, మేము ఇక్కడికి వచ్చింది మా పనులు చేసుకోవడానికి, కానీ ఏ కారు వచ్చింది, అందులో ఎవరు వచ్చారో చూడడానికి కాదు. అయినా మమ్మల్ని అడుగుతారేంటి మేడం? డైరెక్ట్గా అమర్ గారిని అడగచ్చు కదా. అడగొచ్చనుకో, కాకపోతే ఫోన్ కాల్ ఎఫెక్ట్ దీని మీద చాలా బాగా పడినట్టుంది. చూడు చూడు, అది పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా కంగారు పడిపోతుందో. ఇప్పుడు దీనికి ఇస్తాను చూడు. శ్రీనాథ్, హాయ్ ప్రియా. హాయ్. అబ్బా, ఇది వచ్చిందేంటి? అసలే ఇది మా ఆయన్ని ఎప్పుడు తన్నుకుపోదామా అన్నట్టు ఇప్పుడు ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా ఓవర్ చేస్తుంది. దీని ముందు నా కంగాన్ని అస్సలు బయట పెట్టకూడదు. ఏమైంది ప్రియా? దేని గురించి ఆలోచిస్తున్నావు? అవును, నువ్వు అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? అదేంటి అలా అడుగుతున్నారు? ఏ, నేను రాకూడదా? ఇది మా ఆయన హాస్పిటల్ కాదా? నాకు ఇక్కడికి వచ్చే రైట్స్ లేవా? ఇప్పుడు అలా అని ఎవరన్నారు ప్రియ గారు? మీరెప్పుడూ రారు కదా, సడన్ గా వచ్చారంటే అని చెప్పి అడుగుతున్నాం అంతే. ఏం లేదు, చిన్న పనుండి ఇటువైపు వచ్చాను. ఊరికే మా ఆయన ఒకసారి కలిసి వెళ్దామనిపించి ఇలా వచ్చాను. ఇదేంటి మేడం, ఇందాక నుంచి మా ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయనతో పాటు ఎవరు వచ్చారు, కార్లో ఎవరున్నారంటూ ప్రశ్నలు వేసింది. మీరు రాగానే మాట మార్చింది. ఏ, నీకెందుకు? నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు కదా. అలాంటప్పుడు మేము మాట్లాడుకుంటుండగా మధ్యలో ఎందుకు వస్తావు? ఇంకా అయినా నీకు ఇక్కడ ఏం పని? వెళ్ళికి నుంచి. ఏమైంది ప్రియా? ఎందుకు అలా అడిగావు? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. ఇందాక నేను స్కూటీ మీద వెళ్తున్నప్పుడు మా ఆయన కార్ చూశాను. ఆయన పక్కన ఇంకెవరో ఉన్నట్టు అనిపించింది. అది ఎవరై ఉంటారా అని
తెలుసుకుందామని వచ్చాను. ఆ, హ్మ్, నాకు అర్థమైంది. హ, మీ ఆయనంటే నీకు కొంచెం పొసెసివ్నెస్ ఎక్కువే కదా, అందుకే అమర్నెవరో ట్రాప్ చేస్తున్నారన్న ఫీల్లో నువ్వు ఉన్నట్టున్నావు, అంతేనా? ఆ, సర్లే కానీ మా ఆయనతో కార్లో ఎవరొచ్చారో మీకేమైనా తెలుసా? ఇందాక అమర్ మా ఇంటికి వచ్చాడు. రాధిక హాస్పిటల్కి రానంటే కైలాష్ సర్జరీ ఉంది కదా, వెళ్ళకపోతే ఎలా అని రాధికని బలవంతంగా ఒప్పించి పంపించాడు. అలా అమర్ రాధికలు కలిసే హాస్పిటల్కి బయలుదేరారు. ఆ, మా అక్కే వచ్చింది ఆయన కార్లో. అవును, మీ అక్కే వచ్చింది. అయితే ఏమైంది ఇప్పుడు? ఆ, ఏం లేదు. నేను అక్కని కూడా కలవాలి అనుకున్నాను. ముందు మా ఆయన్ని కలిసిన తర్వాత అక్కింటికి వెళ్ళాలి అనుకున్నాను. ఈ లోపు అక్క కూడా ఇక్కడే ఉందని మీరే చెప్పారు. హ్మ్, మొత్తానికి మీరు వచ్చిన పని ఇక్కడే పూర్తవుతుందన్నమాట. ఐ మీన్ మీ అక్క కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇద్దరిని ఇక్కడే కలిసేయచ్చు. ఓ, మళ్ళీ మీ అక్కింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని. మ్మ్. సరే అండి, నేను బయలుదేరుతాను. ఈ ముసలిదొక్కతే నాకన్నా ఎక్కువ టెన్షన్ దీనికి ఉన్నట్టుంది. హలో బామ్మ. ఏమే మీ ఆయన పక్కనున్న ఆ టక్కులాడి ఎవరో తెలిసిందా? నువ్వు చూసావా దాన్ని? ఏంటి చూసేది? అంత ట్రాష్ బామ్మ. మా ఆయనతో పాటు కారులో వచ్చింది మా అక్క అంట. వాళ్ళెవరో కావాలని నన్ను డిస్టర్బ్ చేయటానికే ఇదంతా ప్లాన్ చేశారు. వాడికేమి పని పాట లేనట్టుంది. నేను ముందే చెప్పాను కదా బామ్మ, ఇది నిజం కాదు, నేను వెళ్ళను అని. కానీ నువ్వే నన్ను ఫోర్స్ చేసావు. అది ఇంటిస్తున్నప్పుడు వెళ్ళి చూస్తే తప్పేంటని నన్ను ఏకేసి పంపించావు. అబ్బా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను నానా తంటాలు పడుతున్నాను. అందరినీ అడుగుతుంటే నేనేదో మా ఆయన్ని అనుమానిస్తున్నాను అన్నట్టు చూస్తున్నానంతా. ఆ దర్శిని అయితే మరీ ఓవర్ చేస్తోంది. దానికి కొంచెం ఛాన్స్ దొరికినా చాలు నన్ను ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పిందంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చాలా భయంగా ఉంది. అయినా ఇదంతా నీ వల్లే వచ్చింది బామ్మ. నువ్వేదో గొప్ప సలహా ఇస్తావని నేను అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. సర్లే ప్రియా, మొత్తానికి అనుమానం తీరిపోయింది కదా. అలాంటప్పుడు నువ్వింకా అక్కడ ఉండడం ఎందుకు? వచ్చేసేయమ్మా. వస్తాలే, నువ్వు ముందు ఫోన్ పెట్టు. మీరు ఫాలో అవ్వదండి. ఆపరేషన్ చాలా కాంప్లికేట్ అవుతుంది అనుకున్నాను రాధిక, కానీ చాలా ఈజీగా అయిపోయింది. నువ్వు ఆపరేషన్ జరుగుతున్నంతసేపు పేషెంట్కి ధైర్యం చెప్పడం వల్లే అతను స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మనకి సపోర్ట్ చేశాడు. కాబట్టే క్రిటికల్ సిచ్యువేషన్ రాకుండా ఆపరేషన్ కంప్లీట్ అయింది. అందుకే నేను ఎప్పుడూ ఆపరేషన్ టైంలో నా పక్కన ఉండమని నిన్ను అడుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రాధిక. థ్యాంక్స్ ఎందుకు అమర్, డాక్టర్గా అది నా డ్యూటీ, అంతే కదా. అమర్, నీకోసం మీ వైఫ్ వచ్చారు, నువ్వు కలవలేదా? అవునా? తనెందుకు వచ్చింది ఇక్కడికి? ఏమో తెలీదు, బయటున్నట్టుంది, వెళ్ళి చూడమర్. సర్లే, ఇంక వెళ్ళటమే మంచిది. ప్రియా,
ఈయన చూసి లోపే వెళ్ళిపోదాం అనుకున్నాను. చూసేసరి హాయ్ అక్క. ప్రియా నువ్వేంటి ఇక్కడ? నాకు అది అర్థం కావడం లేదు. ఇందాక నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నప్పుడు ఏమీ చెప్పనలేదు. ఇప్పుడు సడన్గా ఇలా వచ్చావేంటి ప్రియా? అదా ఏం లేదండి, బామ్మ స్కూటీ తీసుకొచ్చింది కదా, అది ఉన్నప్పుడు కూరగాయలు తెచ్చుకుంటే బెటర్ అని ఇటువైపు వచ్చాను. దారిలో మీరు అక్క కార్లో వెళ్తూ కనిపించారు. ఒకసారి అక్కని కలిసి వెళ్దామని ఇలా వచ్చాను. కానీ మీరు సర్జరీలో ఉన్నారని వీళ్ళు చెప్పారు. అది పూర్తయ్యేసరికి ఎంత టైం పడుతుందో ఏమో అనుకొని వెళ్ళిపోతున్నాను. అప్పుడే మీరొచ్చి నన్ను పిలిచారు. ఏంటో నువ్వు స్కూటీ ఉంది కదా అని కూరగాయల కోసం ఇంత దూరం వస్తావా? మన ఇల్లు ఎక్కడా? ఈ హాస్పిటల్ ఎక్కడా? కొంచెమైనా ఆలోచించవా అసలు నువ్వు? అయ్యో, ఆలోచించాను కాబట్టి వచ్చాను శ్రీవారు. ఈ హాస్పిటల్ పక్కనున్న గల్లీలోనే రైతు బజార్ ఉంది, తెలుసా మీకు? అక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి, పైగా చీప్ గా దొరుకుతాయి. అందుకే దూరమైనా సరే ఇక్కడ కొందామని వచ్చాను. డబ్బులు ఆదా అవుతాయి కదా. పక్కనున్న మార్కెట్ని వదిలేసి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్కెట్కి ఎందుకు వచ్చావు? కూరగాయల్లో 10 రూపాయలు ఆదా చేయడం కోసం బండ్లో 100 రూపాయలు పెట్రోల్ని ఖర్చు చేస్తావా? ఇది మీ చెల్లెలు వరుస రాధిక. అన్నీ ఇలాంటి తింగర పనులే చేస్తుంది. అదేం కాదమర్. ప్రియా ఎందుకొచ్చిందంటే నేను చూడకుండా ఉండలేకొచ్చింది. మీరంటే తనకి ప్రాణం కదా. మిమ్మల్ని వదిలుండడం తన వల్ల కాక వచ్చేసినట్టుంది. అందుకే ఇలా కుంటి సాకులన్నీ చెప్తుంది. అంతే కదా ప్రియా? ఏంటండి మీరు మరీ అలా మొహం మీదే అడిగేస్తే ఎలాగా? సరే సరే, నేను వెళ్తాను శ్రీవారు. ఇంట్లో బామ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అవునవును, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లేనిపోనివి నీ మైండ్లోకి ఎక్కించి అప్పుడప్పుడు నేను పిచ్చిదాన్ని కూడా చేస్తుంది. మీరిద్దరూ పెద్ద తలనొప్పి అయిపోయారు నాకు. ఊరుకోండి శ్రీవారు, ఎప్పుడు చూసినా ఆవిని ఆడిపోసుకుంటూ ఉంటారేంటి? అదేంటమర్, ఆ పెద్దావిడ గురించి అలా మాట్లాడతావు? ఆవిడ తప్ప మీకు పెద్ద దిక్కు ఇంకెవరున్నారు? పెద్ద దిక్కు కాదు రాధిక, తనే పెద్ద చిక్కు. మీ చెల్లికి 10% తింగరతనం ఉంటే దాన్ని 100% చేయగలిగేది మా బామ్మే. చాలండి శ్రీవారు, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. నేను బయలుదేరుతున్నాను. సరే బాయ్ అక్క. బాయ్ ప్రియా, జాగ్రత్త. జాగ్రత్త. సరే అమర్, నేను కూడా బయలుదేరుతాను. ఓకే రాధిక, నేను ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇట్స్ ఓకే అమర్, నో ప్రాబ్లం. బాయ్. వస్తాను. ఓకే, నువ్వు వెళ్ళు. వెళ్ళొస్తాను. ఓకే. చూసావా, ప్రియకి తన అక్క మీద మాత్రం డౌట్ రాలేదు. అదే నాకు అర్థం కాలేదు డార్లింగ్. నువ్వు కారులో ఉన్న ఆ అమ్మాయే మీ ఆయన లవరని చెప్పినా ప్రియకు అనుమానం రాకపోవడం ఏంటి? ప్రేమ, అక్కంటే అభిమానం.
మరి ఎలా ప్రియని నమ్మిస్తావు? నమ్మిస్తావు కదా. ఒక్కసారంటే డౌట్ రాలేదు, రెండోసారి, మూడోసారి ఏదో ఒకరోజు డౌట్ రాకుండా ఉండదు కదా. నాకదంతా ఈజీ అనిపించట్లేదు. వాళ్ళ మధ్య నమ్మకాలు బలంగా ఉన్నాయి. బలహీనం చేద్దాం. ఏంటి తమాషాలు చేస్తున్నావా? కార్లో మా అక్కుంటే మా ఆయన లవరని చెప్తావేంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తాట తీస్తాను ఏమనుకున్నావు? మీ అక్కే అయితే ఏంటి, మీ అక్క మీ ఆయన లవర్ అవ్వకూడదా? ఏయ్, ఇంకొక మాట మా అక్క గురించి మాట్లాడితే చంపేస్తాను నిన్ను. కూల్ డౌన్ ప్రియా, కూల్ డౌన్. అభిమానంతో ఆవేశపడుతున్నావు గాని అనుమానంతో ఆలోచించు. మా అక్కని అనుమానించే రోజే రాదు, రానివ్వను. అలాగా? అయితే సరే, నీకొక చిన్న టిప్ ఇస్తా. మీ ఆయన లవ్వరు హాస్పిటల్లోనే ఉంది. అక్కడ 2-3 నర్సులు కూడా ఉన్నారు. అదే తను కొత్తగా వచ్చిన దర్శిని కూడా ఉంది. ఇంకా మీ అక్క కూడా ఉంది. ఏయ్, మా అక్క పేరెత్తొద్దు అని చెప్పాను నీకు. అరవకు ప్రియా, అనుమానించు, ఆలోచించు. ఉన్న ఆ కొద్ది మంది అమ్మాయిల్లోనే మీ ఆయన ప్రేయసి కూడా ఉంది. అది ఎవరు అనేది నువ్వు కనుక్కో. ఏంటి? ఇప్పటికే నీ మాట విని చాలా తప్పు చేశాను, ఇక వినే ప్రసక్తే లేదు. నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ నువ్వు ఆల్రెడీ నా మాట నమ్మేశావు తెలుసా. కాబట్టి తొందర ఏం లేదు. ఇంటికెళ్ళు, 1 గంట హాయిగా నిద్ర వేసి లేచాక ఒక స్ట్రాంగ్ కాఫీ ముందు పెట్టుకుని సిప్ వేస్తూ మరి థింక్ చేయి. నీకే అన్నీ అర్థమవుతాయి. ఏంటి? రావే, నువ్వు రా, ఇంటికి రా. ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ ఆలోచిస్తూ మాట్లాడుకుందాం. వస్తాను ప్రియా, ఇంకా చాలా టైం ఉంది కదా. కాఫీ ఏంటి, ఏకంగా లంచ్ డిన్నర్ లాంటివి కూడా కలిసే చేద్దాం. అసలు ఎవరివి నువ్వు? నన్ను మా ఆయన డిస్టర్బ్ చేస్తే నీకేంటి లాభం? లాభం కాదు, న్యాయం. అదే నీకు న్యాయం జరగాలని నేను ఆరాటపడుతున్నాను. న్యాయం గురించి ఆలోచించే వాళ్ళు ఇలా చాటుగా మాట్లాడరు. తప్పదు ప్రియా, నేరుగా వచ్చి యుద్ధం చేస్తే వెన్నుపోటు పొడిచే కాలం ఇది. కాబట్టి మనం న్యాయం చెయ్యాలనుకున్నా చాటుగానే రావాలి. కబుర్లు చెప్పకు, నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టే. అలాగే పెట్టేస్తాను. కానీ హాస్పిటల్ మీద నీ ఒక కన్నేసించడం మాత్రం మర్చిపోకే. మీ ఆయన రహస్య ప్రేయసి అక్కడే ఉంది. ఫోన్ పెట్టు. నువ్వు కనుపడ్డాక నీకుంటుంది నా చేతిలో.
నవ్వుతున్నావా రాధిక? నవ్వుతావులే, ఎందుకంటే నా లైఫ్ని ఒక జోక్లా మార్చేసావు కదా. జోక్ అంటే నవ్వొస్తుంది కదా ఎవరికైనా.